హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బిగ్ లంచ్ బ్యాగ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. పొడవు 32 ఇంచెస్, వెడల్పు 23 ఇంచెస్ ఉండేటట్టు మెయిన్ ఫ్యాబ్రిక్, నాన్ ఓవెన్, ఫోమ్ ఈ మూడు కలిపి కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత 23 ఇంచెస్ ఉన్నవైపు 23 ఇంచెస్ జిప్ తీసుకొని స్టిచ్ చేసుకోండి. అలాగే అనుగుడు కుట్టు కూడా వేసుకోండి. అలాగే సేమ్ అదే విధంగా కింద వైపు కూడా మీరు ఆ జిప్పు ఉంది కదా, ఇంకో సైడ్ జిప్ ఉంది కదా, ఆ జిప్పు స్టిచ్ చేసుకోండి. అనుగుడు కుట్టు కూడా వేసుకోండి. అయితే హ్యాండిల్స్ నేను ముందే వేయలేదండి, ఎందుకంటే నేను హ్యాండిల్స్ ముందే వేయదలుచుకోలేదు. ఆ జిప్ కుట్టేసిన తర్వాతే హ్యాండిల్స్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. చూడండి, పొడవు వచ్చి 28 ఇంచెస్, వెడల్పు 4 ఇంచెస్. అలాగే మధ్యలో గట్టిగా ఉండటానికి నాన్ ఓవెన్ కూడా తీసుకున్నానండి. నాన్ ఓవెన్ పొడవు వచ్చి 28 ఇంచెస్, వెడల్పు 1 ఇంచెస్ ఉండే విధంగా కట్ చేసుకుని ఆ హ్యాండిల్స్ పక్కన పెట్టుకుని, ఇప్పుడు మనం ఇందక్కడ బ్యాగ్ కుట్టాం కదా, అది తీసుకుని నేను అక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మధ్యలో సెంటర్లో ఒక డాట్ పెట్టుకోండి. డాట్ పెట్టుకున్న తర్వాత పైన 3 ఇంచెస్ ఉండేటట్టు మార్జిన్ పెట్టుకోండి. అలాగే సేమ్ 4 పక్కల అలా పెట్టుకోండి. అది ఎందుకంటే మనం హ్యాండిల్స్ స్టిచ్చింగ్ చేసుకోవటానికి అక్కడ నేను చూపించే విధంగా ఒక 1/2 ఇంచెస్ మడత పెట్టి అక్కడ మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో అక్కడ కరెక్ట్గా పెట్టి స్టిచ్చింగ్ చేయండి. అక్కడ మనం ఇంటూ ఆకారంలో వచ్చేటట్టు మనం స్టిచ్చింగ్ చేస్తే గట్టిగా ఉండిద్దండి. అప్పుడు ఇంటూ ఆకారంలో మనం చుట్టూ అలా స్టిచ్చింగ్ చేస్తే ఏంటంటే అండి, రెండు కుట్లు దాకా పడతాయి. అప్పుడు మనకి గట్టిగా ఉండిద్ది హ్యాండిల్. సేమ్ అదే విధంగా ఆ పక్కన కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. అలాగే మనం కింద సైడ్ కూడా అలాగే స్టిచ్ చేయండి. హ్యాండిల్ చూసారు కదా, అక్కడ మనకి ఇంటూ ఆకారంలో వచ్చింది. కొంచెం ఫాస్ట్గా పెట్టానండి వీడియో, లెంత్ ఎక్కువ అవుతుందని. మీరు చూడాలనుకుంటే కనుక మీరు వీడియోని స్లోగా పెట్టి చూసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంటుంది చూడండి. ఆ తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ నేను 2 రన్నర్స్ పెట్టానండి. మీ ఇష్టం, కానీ 2 రన్నర్స్ పెడితేనే బాగుండిద్ది లంచ్ బ్యాగ్కి. అలా 2 రన్నర్స్ పెట్టేసిన తర్వాత మనం ఇందక్కడ ఫోల్డ్ చేసి అలాగే పెట్టుకున్నాం కదా, అలా పెట్టుకున్న తర్వాత మొత్తం సమానంగా ఉండేటట్టు బ్యాగ్ చూడండి. ఆ సైడ్ ఈ సైడ్, ఆ హ్యాండిల్ ఈ హ్యాండిల్ మొత్తం సమానంగా ఉండేట్టు చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత మనం 4 మూలల 5 ఇంచెస్ మార్జిన్ పెట్టుకుని మనం కట్ చేసుకోవాలండి. సేమ్ 4 వైపులా అలాగే ఉండేటట్టు మనం కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను అక్కడ ఎలా కట్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా 4 వైపులా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఏమన్నా ఎక్స్ట్రాగా కొంచెం పీసులు అవి ఉన్నా కానీ కట్ చేసుకోండి అండి. కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, దాన్ని రివర్స్ తిప్పేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత మనం జిప్పు ఆ సైడ్ ఉంది కదా, ఆ సైడ్ ఈ సైడ్ 2 క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం 4 మూలలా కట్ చేసాం కదా, అది కలిపి స్టిచ్చింగ్ చేసేయండి. అలా కుట్టడం వల్ల ఏంటంటే మనకి బ్యాగ్ 4 వైపులా క్లోజ్ అయిపోతుంది. మీకు 4 మూలల కొంచెం కుట్టడం కష్టంగా అనిపిస్తే కనుక ఆ 4 మూలల మీరు ఏం చేస్తారంటే పిన్స్ పెట్టేసేయండి. పిన్నులు పెట్టేయటం వల్ల ఏమవుతుందంటే కదలకుండా అలా ఉంటుంది. అంటే మీ ఇష్టం అండి. మీరు కుట్టగలను అనుకుంటే కనుక ఒకదాని తర్వాత ఒకటి కుట్టేసేయండి. లేదు ఇబ్బందిగా ఉంది అనిపించుకుంటే కనుక 4 వైపులా మీరు పిన్ను పెడితే మాత్రం ఈజీగా ఉండిద్దండి, ఎక్కువ తక్కువలు రాకుండా ఉండిద్ది. నేనైతే పిన్నులు ఏం పెట్టలేదండి, నేను స్టిచ్చింగ్ చేశాను. అలా 4 వైపులా కుట్టేసిన తర్వాత ఆ 4 వైపులా లైనింగ్ వేసేసేయండి. లైనింగ్ వేసేసిన తర్వాత ఇంకా మీరు మామూలుగా యాజ్ ఇట్ ఈజ్ ఓపెన్ చేసేస్తే రివర్స్ తిప్పేస్తే బ్యాగ్ రెడీ అయిపోయిందండి. అయితే మనం బాటిల్ పెట్టుకుంటానికి కూడా మనం లోపల పెట్టమంటున్నారు కొంతమంది. ఈ కస్టమర్ అయితే మాత్రం లోపల పెట్టమన్నారు. అప్పటికి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందండి, అందుకే మీకు చూపించలేదు. ఇది మొత్తం అయిపోయిన తర్వాతే నేను లోపల స్టిచ్చింగ్ చేసి పెట్టాను. మన ఇష్టం, బయటైనా పెట్టుకోవచ్చు. అయితే వాళ్ళు అడిగిన దాన్ని బట్టి నేనైతే లోపల పెట్టానండి. బాటిల్ సరిపోను, అందులో 2 లీటర్స్ బాటిల్ పట్టిందండి.
అలాగే 4 బాక్సెస్ ఉండే హాట్ క్యారేజ్ ఉండేది కదండి, అది కూడా పట్టింది. ఇంకా కొంచెం స్పేస్ ఉంది, అందులో మనం ఏమైనా స్నాక్స్ అవైనా కానీ పెట్టి పంపించవచ్చు. నేను మా వారు బాటిల్ 2 లీటర్స్ తీసుకెళ్తారు, ఆ బాటిల్ అలాగే హాట్ క్యారేజ్ 4 బాక్సులు ఉన్నది పెట్టి చూశానండి, కరెక్ట్గా సరిపోయింది. ఇంకా కొంచెం స్పేస్ ఉంది, మనం ఏమైనా స్నాక్స్ అవి పెట్టాలన్నా కానీ కొంచెం స్పేస్ ఉందండి. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అయితే ఈ బ్యాగ్ పంపించి కూడా వారం రోజులు అయిపోతుంది, ఇప్పటి వరకు నేను వీడియో పెట్టలేకపోయాను, ఇప్పుడు పెడుతున్నాను. అయితే ఆ కస్టమర్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఈ బ్యాగ్ వచ్చి 300 తీసుకున్నాను. మీలో ఎవరికైనా కావాలంటే కనుక పైన నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను కస్టమైజ్ చేసి ఇస్తాను. మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తానండి. మీకు నచ్చితే కనుక షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఈ వీడియో అర్థమయ్యేటట్టు చెప్పానని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.